నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఏఐసిటీ డిసెంబర్ 8న భూమి పూజ బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట 3 ఎఫ్ఐఆర్లలో రెండింటిని కొట్టేసిన న్యాయస్థానం తెలుగుదేశం పార్టీలోకి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న తీగల మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్న అధిష్టానం ఇక డీటెయిల్స్ కెళ్తే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లలో రెండింటిని కోర్టు కొట్టేసింది. లగచర్ల దాడి ఘటనలో బోమ్రాస్పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని నరేందర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్ చేసి నేడు ఉత్తర్వులు ఇచ్చింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. పాత టీడీపీ నేతలంతా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు పిలుపుతో హైదరాబాద్ మాజీ మేయర్ మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. డిసెంబర్ 3న వేలాది మంది అనుచరులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు తీగల. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో భారీ ర్యాలీకి తీగల ప్లాన్ చేస్తున్నారు. తీగలతో పాటే వందలాది మంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తీగల ప్రధాన అనుచరుడిగా ఉన్న ఆకుల అరవింద్ కుమార్ కూడా టీడీపీలో చేరబోతున్నారు. మొదటి నుంచి తీగల అనుచరుడిగా ఉన్న ఆకుల సమైక్య రాష్ట్రంలో టీడీపీలో పలు కీలక పదవులు నిర్వహించారు. ఆసిఫాబాద్ లో జిల్లాలో ఓ మహిళపై పులి దాడి చేసింది. కాగజ్ నగర్ మండలం గన్నారం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులి దాడితో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలిని మోర్లే లక్ష్మిగా గుర్తించారు. ఎప్పుడు చూడలే అట్లాంటి చూస్తుందో చూడు దగ్గరగా ఎగిరేటట్టుంది చూడు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్లో పండే సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అధ్యయనాలు చేపట్టి గణాంకాలు సేకరిస్తుండగా ఈ ప్రాజెక్టు కోసం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు 12,70,000 సాయం అందించేందుకు ముందుకొచ్చింది. బాలనగర్ అడవుల్లో పుట్టిన సీతాఫలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించింది. ఆగస్టు చివరి నుంచి నవంబర్ చివరి వరకు ఇది ఆ ప్రాంతాల్లోని ప్రజలకు, ప్రధానంగా గిరిజనులకు ఉపాధి కల్పిస్తుంది. రుచి, నాణ్యతకు పేరొందిన బాలనగర్ సీతాఫలాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే విస్తృత ప్రాచుర్యం పొందిన వీటికి పోటీగా హైబ్రిడ్ పండ్లు మార్కెట్లోకి వస్తుండటంతో బాలనగర్ ఫలాల విశిష్టతను కాపాడుకునేందుకు జీఐకి దరఖాస్తు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం సంకల్పించి అందుకు అవసరమైన కసరత్తు చేపట్టింది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐసిటీకి డిసెంబర్ 8న భూమి పూజ చేయనున్నారు. ఇక్కడ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన కార్యాలయాన్ని నిర్మించడానికి ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ ఇప్పటికే ముందుకొచ్చింది. భవిష్యత్తులో తెలంగాణ ఏఐసిటీ ప్రపంచానికే ప్రతీకగా నిలుస్తుందని, ఏఐలో ఆవిష్కర్తలకు నిలయంగా మారుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఐటీ ఎగుమతుల లక్ష్యాలను వేగవంతం చేయడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ద్విగుణీకృతమవడంలో ఏఐసిటీ దోహదపడుతుందని, మున్ముందు కొన్ని వందల కంపెనీలు ఇందులో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇది తొలి అడుగుగా సర్కార్ భావిస్తుంది. ఏఐసిటీలో సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటరింగ్, డేటా అనాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు కూడా రానున్నాయి. ప్రపంచ స్థాయి క్యాంపస్లు, వాణిజ్య సేవలు, శిక్షణ సౌకర్యాలు, లగ్జరీ హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు, నివాస గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటివి కూడా ఇందులో ఉండేలా ఏఐసిటీకి రూపకల్పన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్నందున ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు 2024లో భాగంగా ఏఐసిటీకి భూమి పూజ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పరిశ్రమలను, శాఖను ఆదేశించింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించాలనే షెడ్యూల్ను సర్కారు విడుదల చేసింది. ఈ 9 రోజుల్లో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనుంది. దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ నిమ్మరసం తాగి దీక్ష విరమిస్తే ఉస్మానియా విద్యార్థి లోకం ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్తకొండలో కొండపైన ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. తాము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించామో ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ ఇవ్వాలని దృఢ సంకల్పం సోనియా గాంధీకి లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా అని పొన్నం ప్రశ్నించారు. మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని, వర్షం, ప్రకృతి, వ్యవసాయం, పరిశ్రమ, వృత్తి అన్ని రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని, అందులో హుస్నాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు, ప్రార్థనలు చేసినాం. పూజలకు, ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి 4 లక్షల మందికి కూడా రేపు 30వ తారీఖు నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది. 2 లక్షల పై వాళ్లకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, తొందరలోనే గ్రామ వారీగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి తప్పకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది. ఈ సందర్భంలో రాష్ట్రంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులలో నిన్ననే ఒక కొత్త కమిటీ వేసాం, ఫుడ్ సేఫ్టీ కమిటీ అని. అది మండల స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. మెస్ ఛార్జీలు పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు, అక్కడ ఉండేటటువంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్ కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా, ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ హాస్టల్ సందర్శన చేయాలి అధికారులతో పాటు అని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. సో వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక సామాజిక బాధ్యత. పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ సంరక్షణలో పెరుగుతున్నటువంటి వాళ్ళు
వాళ్లను మన పిల్లల్లాగా చూసుకునేటువంటి బాధ్యత ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టాప్ టు బాటం ఉద్యోగులందరిది. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం ఉపేక్షించదు, తగిన చర్యలు తీసుకుంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయానికి వస్తే ఇవాళ దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. సంతోషం. దీక్షా దివస్ మీకు తెలుసు, దీక్షా దివస్ లో నిరాహార దీక్ష విరమింపు చేస్తే ఆ కాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. మరి ఈ రోజు పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటిది దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్ష. ఈ తెలంగాణ సాధించుకోవాలని అనేక మంది ప్రాణాలు అర్పించినారు. తెలంగాణ సాధన కొరకు ఒక దశాబ్దాల కాలంగా పోరాటం జరిగింది. అటువంటి తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఆనాడున్నటువంటి అందరూ కూడా పార్టీలు కలిసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే తల్లిని చంపి బిడ్డనెత్తుకపోయారని, తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించారని, తలుపులే తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తురు తెలంగాణ రక్తమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నాం. ఇవాళ అది తప్పు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పలేకపోతున్నారు ఎందుకని అడుగుతా ఉన్నాం. తెలంగాణకు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ మొత్తంలో వరదలలో ఇబ్బంది పడి 10,000 కోట్లు 10,000 కోట్ల నష్ట ప్రతిపాదనలు ఇస్తే ముష్టి 400 కోట్లు ఇస్తే మీకు కనీసం బుద్ధి జ్ఞానం కలుగుతలేదా అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజాస్వామిక పరిపాలన కొరకు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామనే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. ఆర్థిక పరమైన పరిస్థితి మీకు తెలిసి రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోను. అన్ని రకాల కార్యక్రమాలను ఎక్కడ ఇబ్బందులు కూడా కొనసాగిస్తాను. ఇక గుంటూరు నగరంలో జనసేన వినూత్న కార్యక్రమం చేపట్టింది. జనంలోకి జనసేన పేరుతో వార్డు పర్యటనలకు శ్రీకారం చుట్టింది. జనసేన నేతలు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. 20వ డివిజన్ సంపత్ నగర్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనుపోయిన శ్రీనివాస్ యాదవ్ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అన్ని నోట్ చేసుకుంటారమ్మా. మళ్ళీ కలుస్తా అండి. అప్లికేషన్ ఎలా పెట్టాలో వివరం చెప్తాను. అన్ని నోట్ చేసుకుంటారమ్మా. మళ్ళీ కలుస్తా అండి. అప్లికేషన్ ఎలా పెట్టాలో వివరం చెప్తాను. ట్రాక్టర్ మీరు కూర్చున్నారనుకో, మీరు ఆపేయండి. సరే, టైం ఇప్పుడు కనుక్కొని వాడు రాగానే ఆపేసి వెనక్కి కంప్లైంట్ పెట్టేంత మాత్రం ఆఫీసులు వచ్చేదాకా 2 వేసి వెళ్ళిపోతాం కూడా కంప్లైంట్ పెట్టాము. లేట్గా మీరు వచ్చి ట్రాక్టర్ మీరు కూర్చున్నారనుకో, మీరు ఆపేయండి. సరే, టైం ఇప్పుడు కనుక్కొని వాడు రాగానే ఆపేసి వెనక్కి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి, అక్రమాలు చేసి, కబ్జాలు చేసి, రోడ్లు వేయకుండా వేసినట్టుగా బిల్లులు చేసి, డ్రైనేజీలు తీయకుండా డ్రైనేజీలు కట్టి బిల్లులు చేసుకుని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే 20వ వార్డు గుంటూరులో ఉన్నటువంటి 20వ డివిజన్లో మా పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారు కొన్ని సమస్యలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 20వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ వార్డులో పర్యటిస్తూ ఉంటే ఏదైతే మేయర్గా ఉన్నటువంటి వార్డు ఇది, ప్రస్తుతానికి కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఉన్నారు ఆ వార్డు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం, ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు స్థలాలన్నింటిని కూడా ఆక్రమించుకోవడం కోసం
ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడతామని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఇక ప్రజలందరూ కూడా తిరగబట్టడం జరిగింది. అంటే వాటర్ ట్యాంక్ కట్టేదానికి కనీసం 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్నటువంటి 90 సెంట్లలో కుంట పూడటానికి కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. అంటే కుంట పూడ్చినట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు, వాటర్ ట్యాంక్ కడుతున్నట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు. ప్రైవేటు స్థలాల్లో ఈ కుంటను అంతే ఉంచేసి వారికి సంబంధించినటువంటి ప్రైవేటు స్థలాల్లో కుంటలు పూడ్చుకొని బిల్లు మాత్రం గవర్నమెంట్ పెడతా ఉన్నారు. ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాలన్నింటినీ కూడా పేపర్ పూర్వకంగా ఇచ్చి అందరం కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి, ఎంపీ గారితో కలిసి ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం, చాలామంది దగ్గరికి వెళ్ళాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది మందు తాగేటువంటి కొంతమంది కుర్రాళ్ళు రోడ్లపై ఉండి హడావుడి చేస్తూ ఉన్నారని మేము పోలీసు వారి దృష్టికి కూడా ఆ విషయాన్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం మంచి చేయాలని చూస్తూ ఉందో కొంతమంది వైసీపీకి చెందినటువంటి నాయకులు ఈ 150 రోజుల పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఇటువంటి వాటిని తిప్పికొడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం. స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు కూడా రోజు కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు కూడా పర్యటిస్తూ ఉన్నారు. వారు కూడా కొన్ని సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మా పరంగా కూడా మేము ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకెళ్ళి ఎక్కువగా ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంటుంది. అంటే డ్రైనేజ్ సమస్య అనేది పూర్తిగా పట్టణం మొత్తం ఉంది. కాకపోతే డ్రైనేజ్ మొత్తం వచ్చేటువంటి పీకల వాగు ఈ వార్డులోనే ఉంది. అంటే ఇక్కడ డ్రైనేజీ పూర్తిగా పూడికి తీగిపోవడం మూలన పీకల వాగు, వర్షాలు వచ్చినప్పుడు పీకల వాగు పొంగిన తర్వాత ఇళ్ల మధ్యలో నీరు ఉండటం అనేది స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండు 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఏఐసిటీ డిసెంబర్ 8న భూమి పూజ. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట. 3 ఎఫ్ఐఆర్లలో 2ంటిని కొట్టేసిన న్యాయస్థానం. తెలుగుదేశం పార్టీలోకి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. డిసెంబర్ 3న చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న తీగల. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్న అధిష్టానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.